హార్డ్ వరకు పోవాలి. డీసీ వెరీ గుడ్. ఫాస్ట్ పోవాలరా, ఫాస్ట్ మళ్ళాలే. డీసీఎన్ దగ్గరకు ఉరకాలి ఫాస్ట్. ఇంకా 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 హాయ్ స్వప్న, గుడ్ మార్నింగ్. హాయ్ బాబా, గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్, మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం, మీరు ఈయన బాగుండాలని అనుసారే కోరుకుంటున్నాం. ఇంక ఇప్పుడైతే గిన్నెలు తోమినా. రన్నింగ్ అయిపోయింది అబ్బా. పిల్లలు రన్నింగ్ చేసిర్రు ఈరోజు, చాలా బాగా చేసిర్రు రన్నింగ్. బ్రష్లు వేసుకుంటారా అన్న? వేడి వాటర్ పెట్టినావా పిల్లలకి? బ్రష్ చేసిన తర్వాత స్నానాలు చేపిస్తా. నాన్న బ్రష్ చేసుకొని ఫాస్ట్గా స్నానాలు చేసుకోండి. నిన్న తొందర వెళ్ళిరు కదా స్కూల్కి, ప్రేయర్కి అందిరు కదా, దించొచ్చిన కదా. ఈరోజు కూడా అట్లే ఫాస్ట్ రెడీ కావాలి. ఓకే ఓకే. ఉమ్మి బేటా, ఉమ్మి ఇచ్చి కోల్గేట్ బ్రష్ చేసి, అది కోల్గేట్ పెట్టేసి. ఎన్ని రౌండ్లు కొట్టిరా రన్నింగ్ ఈరోజు? 3 రౌండ్లా? 5 రౌండ్లు కొట్టిర్రా, 3 కాదు. పోండి బయటకు బ్రష్లు వేసుకోండి. వాటర్ బాటిల్ ఆనే ఉంది కదా, తీసుకొస్తా. నానా టైం అయింది, ఏం ఆడుతారు? ఈరా తొందరగా ఫాస్ట్కి. జీన్స్ వేసుకున్నావా ఈరోజు? సివిల్ డ్రెస్ అని జీన్స్ నీకు ఇబ్బంది కదా, తమ్ముళ్ళకి ఇట్లాంటి తీసుకుంటే అయిపోతుండే కదా. దాదా బైక్ బయట ఉంది కదా, బైక్ చెప్పులే. బయటకా బురద పోతలేదా పాకెట్లో? మట్టి పోయాలమ్మా ఈడ లాస్ట్లా. ఆ గడ్డి ఎప్పుడు తీస్తారా? గడ్డి పార తీసుకురావాలి చేను దగ్గరికి వెళ్ళి. స్వప్న అయితే బట్టలు ఉక్కుతుంది ఇక్కడ. ఇంకా విజయ్ అమ్మ అయితే చిన్న మమ్మీకి ఇంజక్షన్ ఇప్పించుకురావడానికి తీసుకెళ్ళారు ఏఎన్ఎం మేడం దగ్గరికి. 5 months ఇంజక్షన్ చిన్న మమ్మీది. 4 months మమ్మీకి 5 పడినాయి కదా. 4 months కూడా ఉంటుందా? 5 months ఉంటుంది అనుకుంటా. లేదు 5 పడినాయి మమ్మీకి. మొత్తం మీద 5 months 4 months కానీ ఇంజక్షన్ ఇప్పించుకురావడానికి అయితే తీసుకెళ్ళారు విజయ అమ్మ. చిన్న పాపను తీసుకుపోయారు. ఇంకా స్వప్న కొత్తుంది కాబట్టి ఇంకా బట్టలు అయితే ఉతికేస్తుంది ఇప్పుడు. చేనుకి వెళ్తాం మరి. నేను లక్ష్మణ్ వచ్చిన చేను దగ్గర నుంచి. సరే నేను చేనుకి వెళ్తాం మళ్ళీ, ఓకేనా? ఇద్దరం పోదాం మళ్ళీ. కొన్ని టమాటాలు దింపేటి ఉన్నాయని ఆయన ఆటో తీసుకోవాలేమో. పిల్లలు వచ్చిపోయిన తర్వాత పోదమ్మా. ఓకే మరి బట్టలు ఉతికేసి. సరే మళ్ళా. ఇప్పుడైతే చేను దగ్గరికి అయితే వచ్చినాము. ఇంకా మా చిన్న బాబు స్వప్న అయితే టమాటో బాక్సులు అయితే తీసుకొస్తారు. ఈరోజు టమాటాలు దింపేది ఉంది కాబట్టి. రేపు శుక్రవారం బాలనగర్లో అంగడి ఉంటుంది కాబట్టి ఇంకా ఈరోజు అయితే టమాటాలు దింపడానికి ఇంకా బాక్సులు అయితే తీసుకొచ్చినాము. మా చిన్న బాబు వద్దనంగా అతి కష్టమైన టమాటా బాక్స్ అయితే మోస్తున్నాడు. మెల్ల అక్కనే పెట్టండి. మెల్ల జాగ్రత్త. ఇంకా రేపు అంగడి ఉంది కాబట్టి ఇంకా టమాటాలు అయితే దింపుతున్నాము. ఈరోజు మా చిన్న బాబు స్కూల్కి ఎందుకు వెళ్ళాడంటే, మా పెద్ద బాబుకు నిక్షిత్కు జ్వరం వచ్చింది. ఆయన ఇంటి దగ్గరే ఉన్నాడు. అన్న స్కూల్కి వెళ్ళకుంటే నేను కూడా వెళ్ళానని ఈయన కూడా డుమ్ము కొట్టేసిండు ఈరోజు. ఇంకా ఇంటికాడ ఇద్దరు ఉంటే కూడా కొట్లాడతారు కాబట్టి ఇంకా చిన్న బాబుని అయితే చేను దగ్గరికి అయితే తీసుకొచ్చినాము. ఎన్ని తెచ్చినావు బాక్సులు ఇప్పుడు? ఈడ 4 ఉన్నాయి. ఈడ 3, అరగాడ ఒకటి తెచ్చి 4.
ఈడొకటి ఉందా? 5 బాక్సులు. షెడ్ దగ్గర ఎన్ని ఉన్నాయి? ఇంకా 4 ఉన్నాయా? అంటే మినిమం 4-5 వెళ్తుండొచ్చు నాకు తెలిసి, ఎందుకంటే మొన్న 2 సార్లు ఎక్కువ వచ్చినాయి కదా. ఇప్పుడు మామూలుగానే ఉన్నట్టున్నాయి. ఎన్ని వెళ్తాయి తెంపుతుంటే తెలుస్తుంది కదా. బాక్సులు సరిపోకపోతే షెడ్ దగ్గరికి పోయి తీసుకొస్తా. తెంపుదాం. బాకెట్స్ ఏవి? ఆ బాకెట్స్ ఆడ తీసుకురాపో. వరును తోలి లేకుంటే వరు బాకెట్స్ తీసుకురా. తేపు. నాన్న ఏమైంది ఎళ్ళకు? గోకరకాయ ఉందా తెంపడానికి? ఎప్పుడు తెంపాలి? అది రోజే తెంపాలి కదా. టమాటాలు తెంపినాక తెంపాలనా? ఇంకా నేను స్వప్న మా చిన్న బాబు వచ్చిన మీరు చేనుకైతే నాయన రాలేడు, ఎందుకంటే చుట్టాలలో ఎవరో చనిపోయారంట. నాయన అక్కడ చావుకి వెళ్ళిండు. ఇంకా మేము ఇద్దరం మాత్రమే, ఇంకా మా బాబు మాత్రమే చేను దగ్గరకు వచ్చేసినాము. ఇక్కడ టమాటాలు తెంపాలి, అక్కడ గోకరకాయ తెంపాలి. మాకు వీలు అవుతుందా కాదా అర్థమవుతలేదు, ఎందుకంటే టమాటా తెంపడానికే 2 అవర్స్ అట్లా పడుతుంది. 2-3 అవర్స్ పట్టొచ్చు. తర్వాత ఇంకా గోకరకాయ నిదానంగా తెంపేది ఉంటుంది కాబట్టి ఈరోజు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. నిజానికి ఇబ్బంది అయినా సరే రేపు అంగడి ఉంటుంది కాబట్టి ఎంత కష్టమైనా ఖచ్చితంగా తెంపుతాం ఇప్పుడైతే. ఓకేదా? హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ మా డాడీ అయితే టమాటాలు తెంపుతుడు ఇప్పుడు. తీస్తున్నావా? అవును. ఇస్తా. చేస్తా. వద్దు, ఆకలి అవుతుంది. అవును. మరి ఎప్పుడు తింటావు? ఇంటి దగ్గర ఉప్మా తిన్నాడు. ఉప్మా వేస్తే నీకు మరొకడే తినలేడు. నీకు ఏం చేసి పెట్టినావు మరి? ఉప్మా తినలేడా? ఇంకేం చేయలేను. విజయం చెప్పిన తింటే ఏమన్నా చేసి విజయ. మా డాడీ అయితే సొప్పు కోస్తుంది లేల కోసం. ఆవులకు. అమ్మ ఏం చేస్తుంది? అమ్మ ఆడ గోకరకాయ తెంపుతుంది. అవును, గోకరకాయ తెంపుతుంది. టమాటాలు తెంపినాము. ఇప్పుడు ఇంకా ఆవులకు మేత చొప్ప కట్ చేస్తున్నాము. గోకరకాయ తెంపడానికి టైం సరిపోలేదు. నేను ఆవులకు మేత చొప్ప కట్ చేస్తున్నా. అక్కడ స్వప్న అయితే గోకరకాయ తెంపుతుంది. టైం వచ్చేసి 6 అవుతుంది. పాలు ఉండడానికి టైం అయింది. ఇంకా నేనైతే ఆత్రం మాత్రం చొప్ప కట్ చేస్తున్నా. ఇంకా స్వప్న అయితే గోకరకాయ తెంపుతుంది. అక్కడున్న సొప్ప ముదిరింది. అక్కడ చూపించినాను. అక్కడున్న సొప్ప ముదిరింది. ఇది లేత చొప్ప ఇప్పుడే ఎగురొచ్చింది కాబట్టి దీన్ని కట్ చేస్తున్నా. దీన్ని ఇష్టంగా తింటున్నాయి ఆవులు. ఆ చొప్ప అయితే ముదిరింది కాబట్టి సరిగా తింటలేవు ఆ చొప్పను. ఈ చొప్ప లేత చొప్పని ఇష్టంగా తింటున్నాయి కాబట్టి ఈ చొప్ప అయితే కట్ చేస్తున్నా. బాగుందా వారు సొప్ప? మంచిగా ఉంది. చాలా బాగుందా? నీకెట్లా తెలుసురా మంచిగా ఉందని? తెలుసు. ఎట్లా తెలుసు? వీడియో తీసుకొచ్చిడుగా. వీడియో ఎప్పుడో తీసుకొచ్చిడుగా. మేము వీడియో తీసుకొచ్చినామా? వీడియోలో చూసి నచ్చిందా నీకు? ఇప్పుడు రియల్గా చూస్తే నచ్చుతలేదా? నచ్చింది. మరి వీడియోలో చూసి నచ్చింది అంటున్నావు? వీడియోలో చూసి నచ్చింది, ఇప్పుడు చూసి నచ్చింది నాకు. వీడియోలో చూస్తే నచ్చింది, ఇప్పుడు చూస్తే నచ్చిందా? ఈరోజు స్కూల్కి ఎందుకు వెళ్ళావు నువ్వు అసలు? ఈరోజు అన్నాడు కక్కిండుగా. అదే ఈరోజు అన్నాడు కక్కిండుగా. అన్నగాడు కక్కి వాంతింగ్ చేసుకుంటే
నేను పోను నువ్వు పోతే ఏమవుతుంది? నేను పోను అనాలే కూడా నాకు భయం కదా జ్వరం వస్తే నువ్వెందుకు పోవు స్కూల్కి? నేను పోను నువ్వు పోవాలి కదా. ఒకరికి జ్వరం వస్తే ఇద్దరు మొగటాలనా? కొట్టద్దు కదా. చెప్పు నువ్వు కదా నాన్న. రేపటి నుంచి పోతావా? అంటే రేపటి నుంచి పోతారు కానీ ఎప్పుడన్నా అన్నకు జ్వరం వచ్చినా కూడా నువ్వు పోవాలి స్కూల్కి. అన్నం చూసుకుంటూ ఉండొద్దు కదా. నిజం కదా. అన్నం చూసుకుంటూ ఉండొద్దు. అన్న కూడా నేను చూసుకుంటున్నాడు. నీకు జ్వరం వచ్చినప్పుడు అన్నం పోతాడు కదా కదా. మరి నువ్వు కూడా అన్నకు జ్వరం వచ్చినప్పుడు నువ్వు కూడా పోవాలి స్కూల్కి. అన్నం పోతలేడు నేను పోను అంటే ఎట్లా? బాగుండదు కదా. కొంచెం వస్తే సరిపోతుంది.